ఇస్సాకు యాకోబుల సామెనేస్తారు కాంతి యొక్క దేవ, మాతో మాట్లాడు ప్రవ్వా. ఆశతో వచ్చి ఉన్నాం ప్రవ్వా, తృప్తిపరచు ప్రవ్వా. హల్లెలూయా. ఆశ లేని వాళ్ళలో ఆశ పుట్టునుగాక. ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అంటున్నాడు. ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవాని వాక్కు కొరకు ఆశతోని ప్రవ్వా, ఆశతోని ప్రవ్వా అడుగుతున్నాం తండ్రి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని మమ్మల్ని నింపండి ప్రవ్వా. నీతో మేము నింపబడాల ప్రవ్వా. దేవా మేము పొంగి పొరలాల నీ ప్రేమతోని ప్రవ్వా. తగిన వాక్కు మాకు దయచేయమని, వాక్యానుసారంగా మారడానికి వచ్చి ఉన్నాం ప్రవ్వా. మారు మనసు కలిగించి రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనంలోకి వెళ్దాం. 1 కొరింథీ 15 అధ్యాయం 17వ వచనం. 1 Corinthians 15 chapter 17th verse. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. నీ విశ్వాసము వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. మీరింకను మీ పాపములోనే तुम अभी भी अपने पाप में ही हो. ఎప్పుడు మీరింకను మీ పాపములోనే तुम अभी भी अपने पाप में ही हो. ఉంటారు. పాపముతోనే ఉంటారు. पाप के साथ ही तुम रहोगे. పాపంతోనే ఉంటారు. पाप के साथ ही रहोगे. ఎప్పుడు అనంటే कब माने, ఎలా అనంటే कैसे माने, ఒకవేళ మనం యేసు ప్రభు తిరిగి లేయలేదు అని నమ్మితే, अगर हम ये कहकर मानते कि यीशु मसीह मुर्दों में से नहीं जी उठे हैं कहकर, యేసు ప్రభు తిరిగి లేయలేదని నమ్మితే, अगर हम ये मानते कि यीशु मसीह मुर्दों में से नहीं जी నువ్వు उठे ఇంకా कहकर, పాపములోనే ఉన్నట్టు అంట. इसका मतलब तुम अभी भी अपने पाप में ही हो. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు, जब तुम ये मानते हो कि మన यीशु मसीह రక్షకుడైన యేసు ప్రభు हमारे उद्धार करते తిరిగి यीशु मसीह లేచిండు, वो मुर्दों में से తిరిగి जी उठे कहकर, मुर्दों में से जी उठे లేచిండని నమ్మిన कहकर వాడికి जो विश्वास करता है పాపము పోయిందంట. उसके लिए पाप दूर हो चुका है. हालेलुया. యేసు ప్రభు పుట్టిండని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. यीशु मसीह पैदा हुए ये मानने वाले तो बहुत से लोग हैं. శిలువ మీద చనిపోయిండని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. यीशु मसीह क्रूस पर मरे इस बात को मानने वाले बहुत से लोग భూమి हैं. మీద యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. इस धरती पर यीशु मसीह आए हैं. అన్ని సర్వలోకము నమ్ముతది. ये पूरी दुनिया इस बात को సర్వలోకము मानती నమ్ముతది. है. सारी दुनिया इस बात ఏ को मानती భేదము है. లేకుండా అన్ని దేశాలు నమ్ముతాయి बिना किसी भेदभाव के सारे యేసు देश ప్రభు मानते భూమి हैं మీద పుట్టిండని. कि यीशु मसीह इस धरती पर पैदा हुए ఎందుకంటే हैं చరిత్ర कहकर. రాస్తున్నది. क्योंकि इतिहास में लिखा है చరిత్రను ఎవడు కూడా कोई भी इतिहास మార్చలేడు. को बदल नहीं सकता है. చరిత్రను ఎవడు కూడా మార్చలేడు. कोई भी इतिहास को बदल नहीं सकता है. అందరూ నమ్ముతారు యేసు ప్రభు పుట్టిండని. सब ये मानते हैं कि यीशु मसीह पैदा हुए నీ हैं. పొరుగు వారు ఈ యొక్క భారతదేశమే కాదు, चाहे इस भारत देश में हुई, లోకమంతా నమ్ముతది. पूरी दुनिया भर అన్ని में పుస్తకాలు నమ్ముతది सारी पुस्तकें इस बात యేసు को ప్రభు मानती हैं భూమి మీద పుట్టిండని. कि यीशु मसीह इस धरती पर पैदा हुए हैं कहकर. హల్లెలూయా. हालेलुया. 33వ సంవత్సరములో, जय 33वें साल में, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో क्रिस्त शका 33वें साल में యేసు ప్రభు తిరిగి లేచిండని, यीशु मसीह मुर्दों में से जी తిరిగి उठे हैं లేచిండని कहकर. यीशु मसीह मुर्दों में से నమ్మే फिर వాళ్ళు से जी కొంతమంది. कहकर मानने वाले बहुत से कम हैं వారి लोग. పాపమే పోతదంట. सिर्फ उन्हीं के पाप दूर हो వారి जो పాపమే मानेंगे. పోయిందంట. जिन्होंने इस बात को माना उन्हीं के पाप दूर हुए हैं. హల్లెలూయా. 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 వారి పాపమే పోయింది. सिर्फ उन्हीं का पाप ही दूर हुआ యేసు है. ప్రభు తిరిగి లేచిన నమ్మిన ఎడల अगर तुम ये मानते कि यीशु मसीह मुर्दों में से जी उठे हैं, నీలో ఉన్న పాపం పోయింది. तो तुम्हारे अंदर का पाप दूर నీలో हो ఒక తర गया. బలం ఉంది. तुम्हारे अंदर एक बल నీలో है. ఒక తర శక్తి ఉంటది. तुम्हें एक प्रकार की शक्ति रहेगी. ఎందుకొరకనంటే इसलिए माने నువ్వు నమ్మిన వారు तुमने जिस पे भरोसा किया है, మరణాన్ని గెలిచిండు. वो मृत्यु पर जीत लिया ఈ రోజు है. నేనున్న సమస్య ఎంత ఆయనకి, उनके आगे तुम्हारी समस्या ఈ कितनी రోజు है? నేనున్న పరిస్థితి ఎంత ఆయనకి, आज के दिन तुम जिस परिस्थिति में वो कितनी उनके आगे, ఈ రోజు నా సమస్యలు ఎంత ఆయనకి. आज के दिन मेरी समस्या उनके आगे నేను कितनी నమ్మిన है? వాడు సమాధిని తను తిరిగి లేచిన దేవుడు, तुम जिस पर भरोसा करते हो वो समाधि को जीत कर जी మరణాన్ని उठा है. విజయం పొందిన దేవుడు. जो है मृत्यु पर जीत हासिल किया है उन्होंने. కాబట్టి పుట్టిండని నమ్ముకోవడం కాదమ్మా, सिर्फ वो पैदा हुए के को मानना యేసు ही ప్రభు నీ नहीं. కొరకు పుట్టిండని నమ్ముకోవడమే కాదు, यीशु मसीह तुम्हारे लिए पैदा सिर्फ बात తిరిగి को ही नहीं లేచిండని मानना, నమ్మాలా. लेकिन वो मुर्दों में से जी उठे इस बात को भी मानना ఎందుకొరకనంటే है. क्यों माने? యేసు ప్రభు నా సమాధిలో పెట్టినప్పుడు यीशु मसीह को जब उस कब्र में रखा गया, ఆ ఫరిసేయులు वो फरीसी పెద్ద ఆ యొక్క రాతిని बहुत बड़े एक पत्थर को తొర్లించి పెట్టి ఉన్నాడు. वहां पर लुढ़का कर रखा ఎందుకంటే गया, ఆయన బయటికి తిరిగి రావద్దు, क्योंकि वो बाहर निकल कर ना आए ఆయన कब्र से బయటికి कहकर, తిరిగి రావద్దు, क्योंकि वो कब्र में से बाहर ना आए బయటికి कहकर, తిరిగి రాలేడు ఆయన वो बाहर निकल कर नहीं आ सकते అని हैं कहकर, వారి యొక్క సైన్యాన్ని పెట్టిండు అక్కడ. वहां पर सैनिकों को तैनात किया गया. సైనికులందరూ ఉన్నాడు అక్కడ. सारे सैनिक वो तैनात थे. ఎందుకు పెట్టిండడమ్మా, किस लिए रखा गया सैनिकों को ఆ యొక్క वहां? సైనికుల్ని ఎందుకు పెట్టింటాడు? वहां पर सैनिकों को तैनात ఆ किस लिए యేసు किया गया? ప్రభు తిరిగి రావద్దు. कि यीशु मसीह फिर से जीवित करना है. రకరకాలుగా అడ్డుకున్నారు ఆయనని, विभिन्न प्रकार से अड़ंगे रखे गए, రకరకాలుగా అడ్డుకున్నాడు. विभिन्न प्रकार से ఆ अड़ंगे రాయిని रखे गए, దొర్లించి ఉన్నారు. जो है उस पत्थर को जो लुढ़का कर वहां पर रखा కానీ गया.
వాళ్ళకి తెలియంది ఏంటంటే लेकिन वो इस बात को नहीं जानते हैं మరణాన్ని తన్ని తిరిగి లేచిన దేవుడికి कि मृत्यु को आत्मा को उसको ఆ जीत हासिल రాయి करने वाले ఎంత? खुदा उनके आगे वो पत्थर నీ कितना సమస్య है ఎంత? हमारी समस्या నీ कितनी కష్టం ఎంత? हमारी मुसीबत నీ ఇబ్బందులు ఎంత? हमारी तकलीफ నీ कितनी బానిసత్వం ఎంత? हमारी నీ परिस्थिति उनके आगे పాపం ఎంత कितना అమ్మా? तुम्हारा पाप उनके आगे कितना है फिर హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया కాబట్టి ఆ యొక్క రాతిని उस पत्थर को దొర్లించింది लुढ़काया है దొర్లించింది उस ఆ యొక్క लुढ़काया है దేవదూతలు खुदा के ఆ स्वर्गदूत ने దేవదూతలు వచ్చి ఆ రాతిని దొర్లించిండ్రు वो खुदा के स्वर्गदूत आकर उस पत्थर को लुढ़काया है ఎవరి కొరకు किसके लिए ఎవరి కొరకు किसके लिए? యేసు ప్రభు బయటికి రావడానికి అనుకుంటారు చాలా మంది बहुत से लोग सोचते कि यीशु मसीह बाहर యేసు निकल कर आ ప్రభు బయటికి जाएगा రావడానికి ताकि यीशु मसीह बाहर ఆ निकल कर రాతి आएगा అడ్డుగా ఉంటదా वो पत्थर उनके लिए ఆ आड़ा రాతి रहेगा అడ్డుగా क्या? ఉంటదా क्या वो पत्थर उनके लिए ఆ आड़ा యొక్క रह రాతి पाएगा? అడ్డుగా ఉండదు वो पत्थर उनके लिए आड़ा యేసు नहीं ప్రభు रह నీలో पाएगा రావడానికి यीशु मसीह में आने ఏ के ఒక్క लिए అడ్డులు ఉన్నా किसी प्रकार के ఈ రోజు अड़ंगे అవి हो, తొలగిపోవును గాక आज वो सारे अड़ंगे दूर हो అన్ని गए అడ్డులు దాటుకొని వచ్చి ఉన్నాడు దేవుడు ఈ రోజు నీలో ప్రవేశించడానికి सारे హల్లెలూయా अड़ंगों को पार कर कर आए हैं आज నీలో के दिन वो खुदा तुम्हें నింపబడడానికి प्रवेश करने के लिए तुमको भरने के దేవుడు लिए ఎవరిని తృప్తిపరుస్తాడంటే खुदा किनको संतुष्ट దేవుడు करता है ఎవరిలో నిండబడతాడంటే खुदा किसके अंदर भरे ఎవరిలోకి जाते ఆశ हैं ఉందో जिनके अंदर आशा होती ఎవరిలోకి है ఆశ ఉందో जिनके अंदर आशा వాక్యం होती है వినేవారు చాలా మంది जब बहुत से యేసు लोग ప్రభు हैं, తెలిసిన వాళ్ళు చాలా మంది जो यीशु मसीह को जानते కానీ हैं, ऐसे ఎవరిలో बहुत से लोग, ఆశ ఉందో దేవా నిన్ను నేను చూడాలని వాళ్ళు చూడగలుగుతారు लेकिन जिनमें आशा है कि प्रभु मुझको आपको देखना है सिर्फ वही लोग देख ఎవరైతే पाते దేవా हैं నీ వాక్యం సరంగా నేను మారలని వచ్చిన ఆశతో ఉన్న వాళ్ళు మారుతారు जो इस आशा के साथ प्रभु आपके वचन के अनुसार उसको बदलना है నీ कि వాక్కు वही लोग ద్వారా నీ होते हैं జీవితంలో కార్యాలు జరుగుతాయని ఆశతో ఉన్న వాళ్ళ కార్యాలు आपके जीवन में जो है कार्य होगा कि जो आशा के साथ है उनके जीवनों में प्रभु कार्य करेगा ఆ ఫరిసీయులు वो फरीसी लोग అడ్డు పెట్టిండ్రు अड़ंगा रखे దూతలు हैं తెరిచింది ఎవరి కొరకనంటే जो है स्वर्गदूतों ने जो है యేసు उसको ప్రభు हटाया కొరకు किसके కాదు लिए? గాని यीशु मसीह के लिए नहीं లోకమంతా తెలవడానికి सारी दुनिया को ఆ पता चलने के సైనికులకి लिए తెలవడానికి उस सैनिकों को पता ఆ चलने యొక్క के लिए ఫరిసీయులకి उन తెలవడానికి फरीसियों को पता ఆ चलने యొక్క के लिए శిష్యులకి उन తెలవడానికి चेलों को पता चलने के लिए ఆ యొక్క వచ్చిన స్త్రీలకి తెలవడానికి आई उन स्त्रियों को पता चलने के लिए ఆ యేసు ప్రభు ఇంకా ఆ యొక్క సమాధిలో లేడని చెప్పి लोग भी जाने कि अभी भी यीशु मसीह उस समाधि में नहीं है कहकर నీ కొరకు నా కొరకు तुम्हारे और मेरे ఆ రాయి लिए దొర్లించబడింది वो पत्थर जो है वो యేసు हटाया ప్రభుని गया చూడడానికి यीशु मसीह को ఆ देखने యేసు के लिए ప్రభు శరీరం లేదని చూడడానికి यीशु मसीह का शरीर वहाँ नहीं है कहकर ఇదిగో యేసు देखने के ప్రభు लिए లేచి ఉండడం చూడడానికి देखो यीशु मसीह मुर्दों में నీ से जी उठा కొరకు है నా देखने కొరకు के लिए రాయి దొర్లించబడి तुम्हारे ఉన్నది और मेरे लिए वो ఆ पत्थर लुढ़काया దూతలు నీ गया है కొరకు నా కొరకు రాయిని దొర్లించి ఉన్నారు वो स्वर्गदूतों ने तुम्हारे मेरे लिए उस पत्थर को लुढ़काया है యేసు ప్రభు బయటికి రావడానికి కాదు ताकि यीशु मसीह बाहर आने యేసు के लिए ప్రభు नहीं బయటికి రావడానికి కాదు ताकि यीशु मसीह बाहर आने నువ్వు के लिए లోపల नहीं పోవడానికంట ताकि तुम अंदर హల్లెలూయా जाने के लिए నువ్వు हालेलुया లోపల పోవడానికి ఈ దూతల రాయిని దొర్లించి ताकि ఉన్నారు तुम अंदर जाने के लिए उस स्वर्गदूतों ने ఈ उस రోజు पत्थर ఆ को యొక్క लुढ़काया है దూతలు आज के दिन वो स्वर्गदूत నీకున్న ప్రతి అడ్డులు దొర్లించును గాక तुम्हारे जीवन के हर एक अड़ंगे को वो दूर करे ఎందుకొరకనంటే ताकि నువ్వు కూడా యేసు ప్రభు మరణంలోకి పోవడానికి तुम भी इस यीशु मसीह की मृत्यु में जा నువ్వు सको కూడా యేసు ప్రభు మరణంలో పోవడానికి ताकि तुम भी इस यीशु मसीह की ఆ मृत्यु में जा మరణంలోకి सको పోయిన వాడే जो उस मृत्यु में ఆ जाएगा మరణంలోకి పోయిన వాడే जो उस मृत्यु में जाएगा తిరిగి లేస్తాడంట वो फिर से मुर्दों में से जी పరిశుద్ధంగా उठेगा లేస్తాడంట पवित्र बनकर जी మరణం उठेगा లేకుండా లేస్తాడంట बिना किसी मृत्यु ఆ के फिर యేసు से जी ప్రభుతో उठेगा పాటు లేస్తాడంట तो यीशु मसीह के साथ वो उठेगा హల్లెలూయా हालेलुया యేసు ప్రభు బయటికి వచ్చింది यीशु मसीह ఆ बाहर निकला రాయి है రాయితో సంబంధం లేదు उनका उस पत्थर का కానీ ఆ लुढ़काने से कोई రాయికి संबंध नहीं సంబంధం నువ్వే है लेकिन उस पत्थर का संबंध तुम ही हो ఆ దూతలు రాయిని దొర్లించినట్టు जैसे उन स्वर्गदूतों ने ఈ पत्थर को రోజు నీ लुढ़काया అడ్డులని है దూతలు దొర్లించి आज के दिन स्वर्गदूत तुम्हारे నువ్వు सारे కూడా अड़ंगों को యేసు दूर करके క్రీస్తు నామం బాప్తిజంలో మరణించును గాక तुम भी इस यीशु मसीह के नाम के बपतिस्मे में मृत्यु को నీ पाने पाओ కుటుంబం బంధువులు మరణించును గాక तुम्हारे परिवार वो जो संबंधी लोग वे सब उस यीशु मसीह के नाम के बपतिस्मे की मृत्यु में वे भाग लेवे హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया కాబట్టి తిరిగి లేయడం అనేది యేసు ప్రభు పునరుద్ధానములో నమ్మాల మనం जो यीशु मसीह के जो मुर्दों में से जी उठे उनके पुनरुत्थान पर हमको विश्वास रखना है ఆ యొక్క లేచిన రోజే जिस दिन वो जी उठे అప్పుడు मुर्दों में వరకు से యూదులు శనివారం ఆరాధిస్తుండే तब तक यहूदी लोग जो शनिवार के दिन आराधना వాళ్ళ కొరకు రాయి करते थे దొర్లించబడినప్పుడు उनके लिए जो वो पत्थर అందరు लुढ़काया गया పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యొక్క మరణంలోకి ప్రవేశించిన తర్వాత सब दौड़ते हुए उस मृत्यु में जब उन्होंने प्रवेश ఆ యొక్క किया యేసు ప్రభు ఉన్న స్థలంలో యేసు ప్రభు లేనప్పుడు जहां पर यीशु मसीह को रखा गया उस जगह पर जब यीशु मसीह ఈ नहीं యొక్క थे స్త్రీలు ఈ యొక్క శిష్యులందరూ చూసి ये सारी स्त्रियां वो चेले అరే को ఇన్ని देखकर రోజులు మేము నమ్ముకున్న తిరిగిన విన్న యేసు ప్రభు हम जिसके साथ इतने दिन जो है सुने हैं चले తిరిగి हैं లేచిండు वो मरे नहीं वो मुर्दों में ఈయననే से जी उठे మెస్సయ్య. हैं यही మెస్సయ్య है కాబట్టి శనివారం కాదు ये कल ఆరాధించడము शनिवार का दिन नहीं आराधना ఈయన लेकिन లేచిన రోజే క్రీస్తుని ఆరాధిస్తామన్నారు ये जिस दिन హల్లెలూయా मुर्दों में से जी उठे उस दिन हम ఆ मसीह की రోజు आराधना నుంచి करेंगे ఆదివారం ఆరాధించడం మొదలు उस పెట్టినారు दिन से रविवार के दिन आराधना करना దేవుని शुरू हुई ఆరాధించడం है మొదలు పెట్టినారు खुदा की आराधना మరి रविवार के ఒక दिन करना సండే शुरू की ఆరాధన అంటే गई है అర్థం ఏంటి इस रविवार की आराधना का अर्थ యేసు क्या ప్రభు है తిరిగి లేచిన రోజు మనం దేవుని ఆరాధిస్తున్నామంట यीशु मसीह मुर्दों में से जी उठे उस యేసు दिन हम ప్రభు प्रभु की తిరిగి आराधना करते हैं లేచిందని నమ్ముతున్నామంట हमें विश्वास करते हैं నువ్వు यीशु मसीह సండే मुर्दों మీ में से ఇంటికి जी వెళ్ళి उठे బయలుదేరి నువ్వు సండే ఆరాధనకి చర్చికి వస్తున్నావంటే आप रविवार के दिन अपने घर से निकलकर रविवार ఈ की आराधना के రామనగర్ लिए ప్రేయర్ चर्च आ रहे పార్క్ వస్తున్నావంటే माने ये रामनगर प्रेयर
की कलीसिया యేసు आने ప్రభు माने తిరిగి లేచిండని నమ్మి నువ్వు వస్తున్నట్టు तुम ये विश्वास करते यीशु मसीह मरकर దాంట్లో मुर्दों में से जी శక్తి उठेंगे ఉన్నది. और इस बात में ఆ యొక్క शक्ति है మరణాన్ని తిరిగి లేచిన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో శక్తి ఉన్నది. उनके इस मृत्यु का पाकर मृत्यु में से जी उठना चाहिए इस बात में కేవలం అది शक्ति है జ్ఞాపకం చేసుకుంటేనే శక్తి ఉంటదంట. सिर्फ उसे स्मरण करने से అంటే నువ్వు शक्ति होती దేవుని है ఆరాధనకి సండే బయలుదేరుతున్నప్పుడు जब आप जो है रविवार के दिन प्रभु की आराधना के लिए నేను निकलते ఆరాధనకి हो వెళ్తున్నాను బయలుదేరుతున్నప్పుడు मैं ఇంటిలోకి వెళ్ళి आराधना के लिए निकल रहा हूँ నువ్వు जब ఇక్కడికి घर से వచ్చి निकलते హల్లెలూయా हो హల్లెలూయా అని ఆరాధించక మునిపే आप यहाँ का हालेलुया हालेलुया कहकर आराधना करने से వాక్యాన్ని पहले వినక ही మునిపే वचन को सुनने से पहले ही ఆ యొక్క లేచి ఆ యొక్క తిరిగి లేయడం జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి इस बात को तुम याद रखते कि यीशु मसीह నువ్వు तुम्हारे लिए ఇంటి मुर्दों में से जी దగ్గర उठेगा ఉన్నప్పుడే ఈ ఆరాధన శక్తి నీలో దిగుతున్నదంట. जब तुम अपने హల్లెలూయా. घर के पास हो तभी आराधना की शक्ति तुम्हें ఆ उतर कर आता है శక్తి ప్రతి हालेलुया ఆదివారం నువ్వు చూడును గాక. यह शक्ति प्रति रविवार के दिन तुम देख नहीं पाओ హల్లెలూయా హల్లెలూయా. 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 తిరిగి లేయడం ఎందుకు ముఖ్యము అని అంటే మన జీవితంలో हमारे जीवन में जो फिर से जी उठना ఎందుకు कितना జ్ఞాపకం जरूरी है తెచ్చుకోవాలి అని అంటే हमें किस लिए इस बात को ప్రతి हमेशा याद ఆదివారం रखना ఎందుకు है జ్ఞాపకం తెచ్చుకోవాలంటే हर रविवार के दिन हमेशा इस बात को ప్రతి क्यों నిరాశ स्मरण करना కలిగిన है పరిస్థితుల్లో ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. हर एक निराशा से भरी हुई परिस्थिति में इस बात को हमें क्यों याद रखना चाहिए యేసు ప్రభు यीशु పాత मसीह నిబంధన అంతా మనకి ధర్మశాస్త్రం ఇచ్చింది. पूरा पुराना नियम जो है हमारे लिए धर्मशास्त्र के तौर पर మరి जो ఒక दिया गया వాక్యం है అంతా కూడా ये पूरा जो ఈ वचन है వాక్యం అంతా కూడా ये पूरा वचन जो है ఈ వాక్యముతోని इस वचन के साथ నీ పాపము పోదు. तुम्हारा पाप नहीं ఈ जाएगा వాక్యముతోని నీ పాపము పోవడం इस కాదు. वचन के कारण तुम्हारा पाप ఈ नहीं जाएगा వాక్యము విన్నప్పుడు నీ పాపం పోదు. इस वचन को सुनने से पाप नहीं जाएगा ఈ तुम्हारा వాక్యం వినడం వల్ల పాపం పోదు. इस वचन के सुनने से पाप नहीं जाता ఈ రోజు మీరు చెప్పగలుగుతారా आज के दिन क्या तुम कह ఇక్కడ पाते हो వాక్యం లేకపోతే ఎక్కడ వాక్యం విన్నా चाहे यहाँ पर वचन सुनो या कहीं पर भी वचन ఎంతో को మంది सुनो వాక్యం వింటున్నారు. बहुत से लोग वचन सुन వాళ్ళ रहे పాపం हैं పోయిందని నమ్ముతున్నారా? क्या उनके पाप दूर है क्या तुम मानते వాళ్ళు हो మళ్ళీ పోయి పాపం చేయరని నమ్ముతున్నారా? क्या वे फिर जाकर पाप नहीं करेंगे क्या तुम ये मानते వాక్యం విన్న हो వాళ్ళందరూ పాపం పోయిందా? जिन्होंने वचन से क्या उन सबका पाप दूर हो गया क्या వాక్యం విన్న వాళ్ళందరూ పాపం పోదు. जिन्होंने वचन सुना उन सबका पाप दूर ఈ नहीं होता వాక్యం है అనేది నీ పాపాన్ని చూపిస్తుంది నీకు. ये वचन जो है वो तुमको दिखाता है तुम्हारा ఇగో पाप क्या పరిశుద్ధత అంటే है ఇది. देखो पवित्रता ये कहलाती है వాక్యం అంటే నీ వచనం యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రము वचन जो धर्मशास्त्र నీ జీవితంలో तुम्हारे जीवन में ఒక అద్దములాగా పనిచేస్తుంది. एक आईने एक शीशे के ఒక समान మిర్రర్ काम లాగా करता है పనిచేస్తుంది. एक शीशे एक ఈ आईने के समान వాక్యం काम అనేది करता ఒక है మిర్రర్ లాగా పనిచేస్తుంది. तुम्हारे जीवन में वचन एक आईने का काम ప్రతి करता है ఆదివారం ఇక్కడ నువ్వు వస్తున్నావు అని అంటే हर रविवार तुम यहाँ आ रहे हो माने ఇక్కడ ఒక అద్దం ఉన్నది. यहाँ पर एक ఆ आईना है అద్దములో నువ్వు చూసుకో. उस आईने में अपने आप को तुम देख ఈ लो వాక్యం అనే అద్దంలో నిన్ను నువ్వు చూసుకో. वचन नामक आईने में तुम अपने ఆ आप को వాక్యం देखो వింటూ ఉంటే उस वचन को सुनते ఇది నాలో रहने से లేదు, ये मुझ में नहीं है అది యేసు ప్రభులో ఉంది. ये यीशु मसीह में है అయ్యో ఈ పాపం నాలో ఉంది, हाय ये पाप मुझ में है ఇది యేసు ప్రభులో లేదు. ये यीशु मसीह में नहीं है ఆ యొక్క అద్దం ఇక్కడ ఉన్నది. वो आईना यहाँ ఆ पर యొక్క है అద్దం ఇక్కడ ఉన్నది. वो आईना यहाँ पर है ఇక్కడ ఉన్న ప్రతి వాక్యపు అద్దములో यहाँ पर के हर నీ एक वचन ప్రతి के आईने में పాపము నీకు కనిపించును గాక. तुम्हारा हर एक पाप నీ तुमको दिखाई ఇక్కడ दे ఉన్న रहे అద్దములో यहाँ पर నీ मौजूद उस ప్రతి आईने में పాపం మీద నీకు అసహ్యం పుట్టును గాక. तुम्हारे हर एक पाप पर तुमको విరక్తి चिढ़ उत्पन्न పుట్టును గాక. होवे उसमें तुमको चिढ़ उत्पन्न ఇక్కడ होवे ఉన్న हर एक पाप అద్దములో पर వాక్యం అనే అద్దములో यहाँ पर वचन नामक आईने నీకున్న में ప్రతి చెడు స్వభావం మీద నీకు విరక్తి పుట్టును గాక. तुम्हारे हर एक बुरे स्वभाव से तुमको నీ चिढ़ उत्पन्न కోపము होवे తాపం మీద విరక్తి పుట్టును గాక. तुम्हारे क्रोध और गुस्से पर तुमको जो है चिढ़ आवे హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనే అద్దం ఇక్కడ ఉన్నది. वचन नामक आईना है ఒక यहाँ అద్దం पर ముందు నిలబడినప్పుడు, जब तुम एक आईने के सामने खड़े होते పొద్దునే हो లేసి మీ అద్దం ముందు నిలబడినప్పుడు सवेरे जब आप उठकर आईने के सामने खड़े होते हो మీకు మీరు ఇష్టపడతారా? क्या तुम अपने आप को पसंद करते हो उस అట్లనే वक्त? పోదాం అనుకుంటారా బయటికి? उसी तरह से बाहर जाने का सोचते हो అట్లనే ఉద్యోగం పోదాం అనుకుంటారా? उसी तरह से जो नौकरी के लिए जाना चाहते हो లేదు కదా. नहीं ना కనీసం ఆ రూమ్ దాటాలన్నా, कम से कम उस कमरे से बाहर ఆ निकलना भी గది तो దాటాలన్నా, उस कमरे से भी बाहर ఆ निकलना అద్దం ముందు तो ఏం చేసుకుంటున్నారు మీరు? आईने के सामने खड़े रहकर क्या करते మిమ్మల్ని हो మీరు సరి अब చేసుకుంటున్నారు. अपने आप को सही कर लेते हो మిమ్మల్ని మీరు సరి अब చేసుకుంటున్నారు. अपने आप को सही कर लेते हो ఎందుకనంటే మీకు మీరు నచ్చట్లేరు అక్కడ. क्योंकि तुम अपने आप को वहाँ पसंद नहीं आ रहे हो మీ జుట్టు చింపురు జుట్టు అవ్వడం మీకు నచ్చట్లేదు. तुम्हारा पूरे बाल जो है बिखर गए वो अच्छा नहीं సరి చేసుకుంటున్నారు आते మీరు. अब अपने बालों को संवारते हो సరి చేసుకుంటున్నారు మీరు. सही कर लेते हो మీ మూతి తుడుచుకుంటున్నారు. अब अपने जो मुंह को साफ మీ करते కళ్ళు हो తుడుచుకుంటున్నారు. अब अपनी आंखें साफ करते हो నచ్చట్లేరు మీకు మీరు. आप अपने आप को खुद ही नहीं ఆ पसंद कर అద్దంలో पाते మీకు हो మీరు నచ్చట్లేరు. अपने आईने में देखकर अपने आप को మరి खुद ही पसंद नहीं అలాంటి करते हो అద్దమే ఇక్కడ ప్రతి ఆదివారం నీకు వాక్యం ద్వారా కనిపిస్తున్నది. यहाँ पर उसी तरह का एक आईना जो है वचन के द्वारा जो तुमको ఇక్కడ दिखाई ఉన్న देता है ప్రతిదీ यहाँ నీకు చెప్పబడినప్పుడు అది నీలో లేనప్పుడు సరి చేసుకో. जो हर एक चीज वचन के जरिए तुमको बताया जाता है अगर तुम में ना हो तो तुम्हें अपने సరి आप को చేసుకోకుండా सुधारना బయటికి है పోతే बिना सुधार के तुम अगर అవును बाहर ఆ जाओगे యొక్క तो సాతాను నిన్ను చూసి నవ్వుతాడు. शैतान तुम्हें देखकर हंसेगा ఉద్యోగంలో నువ్వు ఓడిపోతావు. तुम अपनी नौकरी में हार వ్యాపారంలో जाओगे నువ్వు దిగిపోతావు. तुम अपने व्यापार में नीचे आ నీ जाओगे సేవలో ముందుకెళ్ళలేవు. तुम अपनी सेवा में आगे నీ नहीं बढ़ కుటుంబంలో पाओगे మీరు కట్టబడలేరు. तुम्हारा परिवार नहीं संवरेगा లోకమంతా హేళన చేస్తుంది. पूरी दुनिया मजाक లోకంలో उड़ाएगी ఓడిపోతూ 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 ఉంటావు. तुम दुनिया में हारते जाओगे ఎందుకు हारते जाओगे అనకంటే क्यों माने ఇక్కడ
ఎక్కడ ఈ యొక్క వాక్యం అనే అద్దంలో నువ్వు సరి చేసుకుంటలేవు కాబట్టి वचन नामक आईने में तुम अपने आप को नहीं सही कर ఈ रहे हो వాక్యం అనే इसलिए। అద్దంలో నువ్వు సరి చేసుకోవాలంటే इस वचन नामक आईने में तुम्हें अपने आप को ఈ सही వాక్యం करना అనే है तो అద్దంలో నువ్వు సరిగా ఉండాలంటే इस वचन नामक आईने में तुमको सही रहना है तो ఆ యొక్క అద్దంలో నీకేం కావాలా उस आईने में क्या होना चाहिए तुम्हारे అద్దంలో साथ? చూసి तुम आईने में देखकर నీ చింపురు జుట్టును చూసి अपने बिखरे बाल को देखकर ఆ జుట్టు సరిగా అంటే సరి అవుతుందా वो बाल सही हो जाए करोगे तो वो अपने आप सही हो जाएगा అద్దంలో क्या? నీకు కనిపించగానే సరి అయిపోతుంటదా आईने में तुमको दिखाई देते क्या वो बाल संवर जाएंगे क्या? ఇంకా సరిపోదు అది वह नहीं होगा अपने ఏం కావాలి आप నీకు? से। उसके लिए क्या ఏం चाहिए? కావాలి నీకు? उसके लिए क्या चाहिए? ఒక దువ్వెన కావాలి एक कंघी चाहिए उसके ఒక लिए। దువ్వెన కావాలా एक कंघी चाहिए। అద్దంలో ఆ యొక్క చింపురు జుట్టుకు నీ దువ్వెన ఉన్నట్టు आईने में जैसे जो बिखरे बालों को देखते तो संवारने के लिए जैसे कंघी चाहिए, इस वचन ఈ नामक అద్దం అనే आईने को, వాక్యములో वचन नामक आईने में యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క పాపమంతా చూపిస్తున్నప్పుడు जब यीशु मसीह प्रभु तुम्हारे पाप को दिखाता है నీకు तो ఏం కావాలంటే उसके लिए तुमको क्या चाहिए था? ఆ యొక్క సిలువ మరణంలో విశ్వాసము నమ్మకమును పెట్టాలంట क्रूस की హల్లెలూయా मृत्यु पर तुमको विश्वास व भरोसा ఆ करना है। సిలువలో నీకు हालेलुया। విశ్వాసం పెట్టాలా उस क्रूस पर तुम्हें ఆ विश्वास తిరిగి रखना లేయడంలో है। నీకు విశ్వాసం పెట్టాలా मुर्दों में से जी उठने इस बात पर ఆ विश्वास యొక్క करना యేసు है। ప్రభుని నమ్మాలా నువ్వు यीशु पर तुमको भरोसा నా करना కొరకు है చనిపోయింది కాబట్టి कि वो मेरे लिए मरे हैं నేను कि కూడా कर। బాప్తిజం తీసుకో నాకు ఈ లోకం పాపం వద్దని చనిపోవాలా इसलिए मुझको भी बपतिस्मा ले, दुनिया का पाप मुझको ఆ नहीं యొక్క चाहिए क्योंकि तुमको भी मृत्यु पानी है। ఆ యొక్క దువ్వెన ఉన్నట్టు जैसे वो कंघी होती है నీకు సిలువ కావాలా वैसा तुमको क्रूस అప్పుడే चाहिए, నీ జీవితము సరిదిద్దబడుతుంది तभी तुम्हारा जीवन सुधरता है, అప్పుడే నీ జీవితం సరిదిద్దబడుతుంది तभी तुम्हारा जीवन सुधरता है। హల్లెలూయా హల్లెలూయా। మరి మీకు జ్వరం రాగానే आपको बुखार आते ही ఒక థర్మోమీటర్ అని ఉంటది थर्मामीटर के कर होता है जो ఆ बुखार नापता థర్మోమీటర్ है। తోని उस थर्मामीटर జ్వరం से చూస్తా ఉంటారు जो है नापते कि कितना बुखार ఆ है। థర్మోమీటర్ తోని జ్వరం చూడగానే उस थर्मामीटर से बुखार देखते ही कितना है कि పోతుందా क्या वो बुखार दूर हो ఆ जाएगा? జ్వరం ఎంతైతే ఉందో जो कितना है वो बुखार, దాని తగిన డోసు కలిగిన ఆ యొక్క మందులని कितना बुखार है उस हिसाब से उतनी ఆ डोज की మెడిసిన్ दवाई, నువ్వు వేసుకున్నప్పుడే जब वो दवाई खाओगे तो ही నీ యొక్క జ్వరము పోతది तुम्हारा बुखार दूर होगा। ఈ వాక్యం అనే టెంపరేచర్ जय థర్మోమీటర్ లో ये वचन नामक ఆ थर्मामीटर యొక్క में ఈ సిల్వర్ రక్తము वो क्रूस का ఆ लहू, యేసు ప్రభు యొక్క సిల్వర్ రక్తములో నువ్వు పాలు పొందినప్పుడే यीशु मसीह के क्रूस के लहू में जब तुम भाग నీ लेते हो పాపము పోతది तभी तुम्हारा నీ पाप दूर జన్మ होता है, కర్మ పాపం పోతది तुम्हारे जन्म कर्म నీ का पाप दूर తరతరాలు होता వచ్చే है, పాపము శాపం పోతది तुम्हारे पीढ़ी दर पीढ़ी का पाप और श्राप दूर ఆ होता है। యొక్క సిల్వ మరణంలోనే పోతది उस क्रूस की मृत्यु में ఆ ही సిల్వ होता है। మరణాన్ని ఎట్లా విశ్వసిస్తావు అంటే నువ్వు कैसे विश्वास करते हो क्रूस की ఒకటి मृत्यु पर तुम, బాప్తిజం ద్వారా एक बपतिस्मे के ఒకటి द्वारा, శరీర రక్తంలో పాలు और పంచుకుంటూ दूसरा प्रभु के शरीर और लहू में దేవుని యొక్క भाग लेते రొట్టె हुए, రక్తంలో ద్రాక్ష రసంలో పాలు పంచుకుంటూ प्रभु की वो रोटी वो ఆ యొక్క द्राक्षरस में भाग యేసుక్రీస్తు लेते నామ हुए, బాప్తిజం ద్వారా और यीशु मसीह के नाम ఆ के యొక్క बपतिस्मे తిరిగి के द्वारा లేచిన పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటూ वो मुर्दे में से जी उठे उनकी जो पवित्र ఆ आत्मा को पाने దేవుని के ఆరాధిస్తూ कारण, और उस खुदा की ప్రతి आराधना करते ఆదివారం हुए, దేవుని ఆరాధనకు వస్తూ हर रविवार प्रभु की आराधना के దేవాను लिए తిరిగి आते हुए, లేచిన దినము ప్రభువా ఇది प्रभु आप मुर्दों में से అని जी उठने वाला నమ్మి दिन है ये వస్తూ कहकर ఉంటే, विश्वास करते हुए जब तुम आते हो तो నువ్వు ఆ మెడిసిన్ తీసుకుంటున్నట్టు ఆ యొక్క దువ్వెనతోని దువ్వుకుంటున్నట్టు నిన్ను నువ్వు సరి చేసుకుంటున్నట్టు इसका मतलब तुम वो दवाई ले रहे हो, तुम कंघी से अपने आप को संवार रहे हो, माने तुम अपने आप को सुधार रहे हो, सही कर रहे हो। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం ఆరాధన అనేది ఆచార రీతిగా పాటించకండి ये रविवार का जो आराधना एक रीत रिवाज के तौर पर इसका पालन ना करो तुम। దేవుడు తిరిగి లేచిండని నమ్మదాం खुदा मुर्दों में से जी उठे इस बात पर हम మన विश्वास హృదయంతో करेंगे, ఇక్కడికి వస్తాం हम अपने पूरे दिल से కేవలం इनके మన आएंगे, శరీరంతోనే కాదు सिर्फ अपने शरीर के మన साथ ही హృదయాలతోని नहीं, వస్తాము अपने पूरे हृदय के साथ हम నిన్ను నేను आएंगे। నమ్మిన ప్రభువా प्रभु मैंने आप पे भरोसा తిరిగి किया हूँ లేచిన प्रभु, ఆదివారమున आप जो रविवार के दिन मुर्दों में से అందుకే जी నేను उठे వస్తున్నా हैं, ప్రభువా इसलिए मैं आपके पास आ रहा అందుకే हूँ నేను प्रभु, వస్తున్నా తండ్రి इसलिए मैं प्रभु తిరిగి आपके पास లేచిన आ रहा हूँ దేవుని पिता, ఆరాధించడానికి जो వస్తున్నాను मुर्दों में से जी उठे उस प्रभु की आराधना సమాధిని करने के తన్ని लिए, లేచిన దేవుని ఆరాధించడానికి जो వస్తున్నాను समाधि को लात्मा को जीत हासिल करने वाले కాబట్టి प्रभु నా की आराधना సమస్యలు కూడా करने, తన్ని తిరిగి లేస్తాము इसलिए मैं भी मेरी समस्याओं में उनको लात्मा का मैं जी उठाऊंगा ऊपर। హల్లెలూయా हालेलुया। కదండి మరి యొక్క తిరిగి లేయడం వల్ల మనకేమైంది మనకేం లాభం అయ్యా అని అంటే जो प्रभु के मुर्दों में से जी उठने के कारण हमको क्या फायदा हुआ మత్తయి इससे? సువార్త 26వ అధ్యాయం 28వ వచనం मत्ती पुस्तक 26वां अध्याय उसका 28वां గాస్పెల్ ఆఫ్ वचन, మాథ్యూ 26 చాప్టర్ 28 వర్స్ మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. హల్లెలూయా हालेलुया। కదండి ఇది నా రక్తము यह मेरा लहू है అనేకుల కొరకు చిందింపబడిన जो రక్తం अनेक लोगों के लिए बहाया गया है। ఈ యొక్క రక్తము ద్వారా ఏం జరిగింది इस लहू के द्वारा क्या हुआ ఈ है? రక్తం ద్వారా ఏం జరిగింది इस लहू के द्वारा क्या हुआ है? నీ గతమంతా కడగబడింది तुम्हारा बीता हुआ कल सब धो నీ दिया गया है, పాపమంతా కడగబడింది तुम्हारा पूरा पाप धो నీ दिया गया है, గతాన్ని చూడడానికి దేవుడు ఇక్కడ పిలవట్లేడు तुम्हारे बीते कल को देखने नहीं बुलाया నీ प्रभु ने यहाँ, గతాన్ని చూసి నిన్ను న్యాయం తీర్చడానికి దేవుడు ఇక్కడ నిన్ను పిలవట్లేడు तुम्हारे बीते हुए कल को देखकर तुम्हारा न्याय करने के लिए प्रभु ने तुमको नहीं నిన్న बुलाया నువ్వు ఏం यहाँ, చేసినావు దేవుడు చూసి ఇక్కడ పిలవట్లేడు నేను कल तुमने क्या किया ये देखकर प्रभु ने तुमको नहीं बुलाया है। ఆయన తిరిగి లేచిన నమ్మిన బిడ్డలకి जो ये विश्वास करते నీ हैं कि यीशु मसीह గతాన్ని मुर्दों में से
చూడట్లేదమ్మా దేవుడు. उन लोगों का प्रभु నీ बीता हुआ గతాన్ని कल नहीं చూడట్లేదు. देखता है, नहीं देख रहा దేవుడు होगा నీకు बीता ఒక हुआ कल। భవిష్యత్తు ఇవ్వడానికి ఇక్కడ పిలిచి ఉన్నాడు. लेकिन प्रभु ने तुमको एक भविष्य देने के लिए यहाँ बुलाया కాబట్టి ఆయన है। తిరిగి లేచిండని నమ్మడంలో ఏమి లాభమయ్యా అనంటే, वो मुर्दों में से जीते इस बात पर भरोसा करने से क्या నీ फायदा జన్మ है? కర్మ పాపం ఉంది. तुम्हारे जन्म कर्म का पाप అది है। నువ్వు మోస్తావు, నీ పిల్లలు మోస్తారు, తరతరాలు మోస్తారు. 4 తరాలని వాక్యం రాస్తుంటది. वो तुम उठाओगे, तुम्हारे बच्चे, बच्चों के बच्चे, 4 पीढ़ियां उन सब जो है ఆ जन्म कर्म के पाप పాపము को उठाएंगे। శాపం అంతా కడిగివేయబడుతుంది. वो सारा पाप और श्राप धो दिया जाएगा। నీకు నీ తరతరాలకి దేవుడు భవిష్యత్తు ఇస్తుంటాడు. तुमको तुम्हारी पीढ़ी दर पीढ़ी को खुदा भविष्य देगा। ఎప్పుడు ఇస్తున్నాడు అంటే, कब देगा वो? ఆయన చనిపోయి తిరిగి లేచిండని నమ్మిన ఎడలా, अगर तुम ये मानते विश्वास करते हो తిరిగి मर कब मुर्दों లేచిండని में से నమ్మిన जी उठे ఎడలా, हैं, कि वो मुर्दों में से जी యేసు उठे ప్రభు हैं, తిరిగి विश्वास లేచిండని करते నమ్మిన हो। ఎడలా, अगर तुम ये भरोसा करते हो यीशु मसीह मरकर मुर्दों में से जी उठे हैं తర్వాత कहकर। రోమీయులు 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. रोमियो की पुस्तक 6वां अध्याय 6वें वचन में हम ये देखते हैं, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము మనము ఇంకను పాపములకి దాసులము దాసులము కాకుండుటకు కాకకుండకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసు ప్రభు మన గతానంతటిని కడిగివేసి ఉన్నాడు. यीशु मसीह ने हमारे बीते हुए कल को మన धो दिया है, శాపమునంతటిని కొట్టివేసి ఉన్నాడు. हमारे सारे श्राप को उन्होंने दूर कर दिया है। అవును, యేసు ప్రభు మనకేమి ఇస్తున్నాడు అంటే, हाँ, यीशु मसीह हमको क्या देते మనకి हैं? స్వేచ్ఛని ఇస్తున్నాడు, हमको वो आजादी देते ఫ్రీడమ్ हैं, ఇస్తున్నాడు. हमको आजादी देते నువ్వు हैं। గతంలో ఎట్టుండేనంటే, तुम बीते हुए कल में कैसे थे? పాపములో ఉన్నప్పుడు पाप में जब तुम थे, సాతాను కింద ఉండే. शैतान के नीचे थे। సాతాను నిన్ను బానిసుడిగా వాడుకున్నది, शैतान तुम्हें गुलाम के నిన్ను तौर पर इस्तेमाल బానిసలుగా किया, వాడుకుంది. तुम्हें गुलाम के तौर पर నువ్వు इस्तेमाल నువ్వు किया। ఇట్లా చేస్తేనే కరెక్ట్, तुम ऐसा करोगे तो ही నువ్వు सही है, తాగుతానే సస్టైన్ అవుతావు, तुम जब शराब पियोगे तो ही నువ్వు जियोगे, తాగకపోతే ఉండలేవు, तुम नहीं शराब पियोगे तो नहीं रह నువ్వు पाओगे ఇది कहकर। చేస్తేనే ఉండగలుగుతావు, तुम ऐसा करोगे तो ఇది ही रह చేయలేకపోతే నువ్వు ఉండలేవు. अगर तुम ये नहीं करोगे तो नहीं रह ఎవరైనా पाओगे। నీ మీద ఏమైనా చేస్తే నువ్వు కోపగించుకోవాలా? अगर कोई तुम्हारे साथ कुछ करे నువ్వు तो तुम्हें गुस्सा करना కోపగించుకోలేంది है। నువ్వు ఉండలేవు, अगर तुम गुस्सा नहीं करोगे तो तुम नहीं నువ్వు रह కుళ్ళుకోలేంది पाओगे। ఉండలేవు. నువ్వు तुम बिना उन्हें कुछ कहे तो नहीं रह రకరకాల पाओगे। బానిసత్వంలో మీరు ఉండే, विभिन्न प्रकार के गुलामी में तुम थे రకరకాల इससे पहले। బానిసత్వంలో ఉండే, विभिन्न प्रकार के गुलामी में थे దరిద్రం అనే इससे पहले। బానిసత్వంలో ఉండే, दरिद्रता नामक गुलामी में పెంటకుప్ప అనే थे। బానిసత్వంలో ఉండే. कूड़े नामक जो गुलामी ఇంకా में నువ్వు तुम थे। ఎప్పుడు ఇలాగనే ఉంటావు అని బానిసత్వము. अब हमेशा तुम इसी तरीके से रहोगे ऐसी మరి गुलामी में నువ్వు तुम थे। చనిపోయి తిరిగి లేచినని యేసు ప్రభు నమ్ముతున్నట్లయితే, अगर तुम ये विश्वास करते यीशु मसीह मरकर मुर्दों में से ఈ जी రోజు उठे ఆ कहकर, బానిసత్వం నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. आज के दिन उस गुलामी से प्रभु तुमको छुटकारा दे। ఆ రాయి దొర్లింపబడును గాక. वो जो है पत्थर तुम्हारे लिए जो लुढ़का दिया जावे। ఆ యొక్క ఇచ్చిన తర్వాత वो देने के बाद మరి అన్న సాతానైతే నన్ను బానిసగా పెట్టుకుంది, शैतान ने तो मुझको जो है गुलाम बना दिया है దేవుడు ना, మరి స్వేచ్ఛని ఇస్తాడు కదా. फिर खुदा तो मुझको आजादी देगा ना। అవును, యేసు నామములో బాప్తిసం పొందినారు. हाँ, यीशु के नाम में बपतिस्मा पाए ప్రతి हो। ఆదివారం మరి దేవుడు తిరిగి లేచిన నమ్మి వస్తున్నారు. हर रविवार यीशु मसीह मुर्दों में से जी उठे इस बात को తిరిగి मानते లేచిన हुए आते దేవుని हो। ఆరాధించడానికి వస్తున్నారు. जो मुर्दों में से जी उठे उस प्रभु की आराधना करने आते हो తిరిగి तुम। లేచిన దేవుణ్ణి ఆరాధించండి. उस जो है मुर्दों में से जी उठे प्रभु की आराधना ఏదో करो ఒక तुम। యేసు ప్రభు దేవుడు ఉన్నాడు, जो यीशु मसीह जो ఆ खुदा దేవుని है, ఆరాధిస్తున్నాను కాదు. उस खुदा की मैं आराधना कर रहा हूँ నీ कहकर नहीं। విశ్వాసం ఎక్కడున్నదే ముఖ్యము. तुम्हारा विश्वास कहाँ है ये जरूरी है। నీ విశ్వాసం ఎక్కడున్నదని ముఖ్యము. जो तुम्हारा विश्वास कहाँ है यही बहुत తిరిగి ज्यादा जरूरी లేచిన है। దేవునిలో ఉన్నది. जो मुर्दों में से जी उठा है उस खुदा पर है। హల్లెలూయా. हालेलूया। అలాంటి బానిసంలోకి వెళ్ళి స్వేచ్ఛనిచ్చిండు కదా అన్న. ऐसी गुलामी में से तो आजादी दिया है నేను ना। బాప్తిసం తీసుకున్నా, मैंने तो बपतिस्मा తిరిగి ले లేచిన लिया। నమ్మినా, मैंने माना कि जो ఇష్టం यीशु ఉన్నట్టు मसीह मुर्दों में జీవించొచ్చు से जी కదా उठे, అంటే, अब जैसा मेरा मन करा वैसा मैं जी ఇష్టం ఉన్నట్టు सकता हूँ। జీవించొచ్చు కదా అంటే, जैसा मेरा मन करा मैं దేవుడు वैसा जी నీకు सकता స్వేచ్ఛనే हूँ। ఇచ్చిండు. खुदा ने तुमको కానీ आजादी दी ఎలాంటి है। స్వేచ్ఛ అంటే लेकिन कैसी మీ आजादी అందరికి है? అర్థమయ్యే భాషలో, आप सबको समझ में आए इस भाषा మరి में। అందరికి రైలు పట్టల మీద రైలు ఎట్ట నడుస్తుందో తెలుసు. सब जानते हैं कि जो है रेलवे ट्रैक पर जो है रेल దానికి कैसी ఒక चलती है, గమ్యం ఉన్నది. उसकी एक मंजिल होती है। ఆ రైలు పట్టల మీద जब रेल की ఆ पटरी యొక్క पर రైలు నడిచినట్టు जैसे रेल चलती है, స్వేచ్ఛగానే జీవించు, जो है आजादी के साथ तो जीने के लिए కానీ कहा, యేసు ప్రభుతో జీవించు. लेकिन यीशु मसीह के ఆయన साथ जीना है। వాక్యానుసారంగా జీవించుకుంటూ వెళ్ళు. उनके वचन के अनुसार जीते हुए ఏ चलना है। పని ఏదైనా చేయను, कुछ काम कुछ भी तुम కానీ करो, ఆయనతో చేయి. उनके साथ रहकर పరిశుద్ధంగా करो, చేయి. पवित्र रहकर నీతిని करो, వెతుక్కుంటూ చేయి. धार्मिकता की खोज करते हुए నీతిని करो, వెతుక్కుంటూ చేయి. धार्मिकता की खोज करते हुए करो, దేవుడు కార్యాలు చేస్తాడు. और खुदा कार्य करेगा। హల్లెలూయా. హల్లెలూయా। కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు తిరిగి లేయడం వల్ల यीशु मसीह के मुर्दों में से जी उठने ఈ के సండే कारण ఆరాధనలో దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి इस रविवार के दिन आराधना में प्रभु की आराधना कर ఆ रहे యొక్క हो। ఆరాధనకి రావడం వల్ల ఏమైతుందని उस అంటే, आराधना के लिए आने से क्या होता है? నీ గతమంతా దేవుడు కొట్టివేసి ఉన్నాడు. तुम्हारे बीते हुए कल को నీ खुदा हटा పాపమంతా देता है, దేవుడు కడిగివేసి ఉన్నాడు. तुम्हारे पाप को प्रभु धो देता है, బానిసత్వంలోకి వెళ్ళి స్వేచ్ఛలోకి తీసుకొచ్చి ఉన్నాడు. गुलामी में से निकाल आजादी तुमको वो देता है। తర్వాత उसके ఈ बाद యొక్క చనిపోయి తిరిగి లేయడం వల్ల నీకేమైతుందని అంటే, यीशु मसीह के मरकर मुर्दों में से जी उठने से तुम्हारे साथ क्या होता ప్రకటన है? 20 అధ్యాయం 6వ వచనంలో प्रकाशित वाक्य पुस्तक 20वां अध्याय 6वां वचन। ఈ మొదటి పునరుద్ధానములో इस पहले पुनरुत्थान में పాలుగలవారు ధన్యులను. పరిశుద్ధులనై ఉందురు. ఆ, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అధికారము లేదు. లేదు.
వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క చనిపోయి తిరిగి లేయడం వల్ల इस मरकम मुर्दे में से నువ్వు जीवने के ప్రతి कारण ఆదివారం దేవుడు చనిపోయి తిరిగి లేచినన్న దేవుని నమ్ముతూ వస్తూ ఉంటే तुम जब हर रविवार ये मानते कि वो यीशु मसीह నీ मरकम मुर्दे में గతాన్ని से जीवने के కొట్టివేసిన దేవుడు कारण जो यहाँ पर प्रभु ये कहता है, ఈ ఆదివారం దేవుడు నీకేమిస్తున్నాడంటే ये रविवार के दिन प्रभु तुमको क्या నీ देता है? భవిష్యత్తు ఇస్తున్నాడు. तुम्हारा भविष्य प्रभु నీ तुमको देता है। భవిష్యత్తుని సురక్షితంగా तुम्हारे చేస్తున్నాడు. भविष्य को सुरक्षित నీ करता है प्रभु। భవిష్యత్తుకి రక్షణ ఇస్తున్నాడు. तुम्हारे जो भविष्य को प्रभु ఎలాంటి सुरक्षा రక్షణ देता है। అంటే किस प्रकार का उद्धार? అవును నువ్వు ఒక్కసారి పుట్టినవు हाँ, तुम एक बार पैदा हुए हो, కానీ మళ్ళీ దేవునిలో పుట్టినవు కాబట్టి लेकिन तुम फिर से प्रभु में నాకు पैदा हुए పాపం हो। వద్దు లోకం వద్దు అని पाप नहीं चाहिए, ఆ दुनिया యేసు चाहिए ప్రభులో नहीं चाहिए कि మరణించి यीशु मसीह ఆ में मृत्यु యేసు को ప్రభులో पाकर, మరణించి उस यीशु मसीह में తిరిగి मृत्यु को లేచినావు पाकर కాబట్టి मुर्दों में से तुम जी उठे, రెండోసారి इसलिए పుట్టినావు కాబట్టి तुम दूसरी बार पैदा हुए, నీకు इसलिए మరణము లేదు అంటున్నాడు तुम्हारे लिए దేవుడు. मृत्यु नहीं है నీకు कहता है మరణము प्रभु। లేదు అంటున్నాడు. तुम्हारे लिए मृत्यु నీకు नहीं है कहता है నరకము లేదు అని प्रभु। तुम्हारे लिए అంటున్నాడు. नरक नहीं है చనిపోయి कहता తిరిగి है। లేచిన బిడ్డలారా जो मर ఈ का రోజు मुर्दे में से దేవుని जीवते हो, ఆరాధిస్తున్నావు కాబట్టి आज के दिन तुम प्रभु की ఈ आराधना ఆరాధనకి करते हो। అర్థమే చనిపోయి తిరిగి లేచిన దేవుని ఆరాధిస్తున్నాం इस కాబట్టి आराधना का अर्थ ये है कि जो मर का मुर्दे में ఇక్కడున్న से जीवते ప్రతి प्रभु की आराधना మరణము करोगे, కొట్టివేయబడును గాక. इससे तुम्हारी हर एक मृत्यु वो दूर ప్రతి हो जावे, మరణము కొట్టివేయబడును గాక. तुम्हारी वो हर एक मृत्यु दूर మీ हो जावे, తరతరాల మరణం కొట్టివేయబడును तुम्हारी గాక. पीढ़ी दर पीढ़ी की मृत्यु वो ప్రతి दूर हो ఒక్కడు जावे, మళ్ళీ తిరిగి పుట్టును గాక. प्रत्येक व्यक्ति वो फिर से రెండో जो మారు उत्पन्न పుట్టును हुए, గాక. वो दूसरी बार फिर से మీరు जन्म మీ लेवे, పిల్లలు రెండో మారు పుట్టును గాక. तुम तुम्हारे बच्चे మీ दूसरी बार తరతరాలు फिर से రెండో जन्म మారు लेवे, పుట్టును గాక. तुम्हारी पीढ़ी दर पीढ़ी फिर से दूसरी ఆశీర్వాదం बार మీకు जन्म కలుగును लेवे, గాక. वो आशीष तुमको मिलने पावे। హల్లెలూయా హల్లెలూయా. 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 అలాంటి భవిష్యత్తుని దేవుడు మీకు ఇస్తున్నాడు. ऐसा भविष्य खुदा तुमको दे रहा ఎందుకొరకనంటే है, इसलिए माने నువ్వు చనిపోయి తిరిగి లేచిన దేవుని నమ్ముతున్నావు కాబట్టి. क्योंकि तुम उस खुदा पर भरोसा करते हो जो मरकर मुर्दों में से जी తిరిగి उठा है, లేచిన దేవుని ఆరాధించడానికి ఈ యొక్క ఆదివారం ఇక్కడికి వచ్చినావు जो కాబట్టి मुर्दों में से जो जी उठा है, उस खुदा की आराधना करने के लिए तुम यहाँ रविवार के दिन आ रहे हो। అందరికి మరణం అనేది డెడ్ ఎండ్. सबके लिए मृत्यु सबसे अंत वही होता అందరికి है। మరణం అనేది డెడ్ ఎండ్. सब लोगों के लिए मृत्यु उनका अंत లోకానికి होता है, మరణం అనేది డెడ్ ఎండ్. दुनिया के लिए मृत्यु उनका अंत कहलाता है, కానీ మరణం అనేది लेकिन मृत्यु जो है మనకి నూతన జీవితము, हमारे लिए नया जीवन है, ఆశీర్వాదకరమైన జీవితం, आशीष से भरा हुआ जीवन है हमारे लिए, బంగారు వీధుల జీవితము, जैसे सोने की गलियों में घूमने वाला పరిశుద్ధులతో जीवन, కలిసిన జీవితము, पवित्र लोगों के साथ रहने वाला वो जीवन, 1000 సంవత్సరాలు దేవునితో రాజ్యమేలే జీవితము, 1000 सालों तक खुदा के संग राज्य ఆ करने वाला वो రాజ్యాది जीवन, కింద రాజ్యు, ఆ రాజ్యాది రాజు కింద రాజ్యులాగా ఉండే జీవితం అది. उस राजाओं के राजा के नीचे एक राजा के ఆ ऊपर యొక్క रहने वाला जीवन, రాజకుమారులుగా ఉండే జీవితము. उनके राजकुमारों के समान रहने वाला जीवन, ఆ మరణము మనని కొట్టివేసి మనకు అలాంటి జీవితం ఇచ్చి ఉన్నాడు. वैसे मृत्यु को हमारे लिए दूर कर उस तरह का जीवन हमको दिया है। ఇంకా ఏమి ఇవ్వగలుగుతాడమ్మా దేవుడిని? अब और क्या दे सकेगा वो ఇంకా खुदा అసలుకి तुमको? దానికి మించింది ఇంకేం కావాల్సి उससे ఉంటుంది? बढ़कर और क्या चाहिए तुम्हें? లోకమంతా మరణం నుంచే కదా పారిపోతున్నారు. सारी दुनिया मृत्यु से ही तो है ना दौड़ रही है, కానీ మనము దేవుని రాకడ దిక్కు పరిగెడుతున్నాము. लेकिन हम खुदा के आगमन की ओर दौड़ लगा रहे हैं। హల్లెలూయా హల్లెలూయా. 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 అందుకే इसलिए మరణమా నీ ముల్లు, हे मृत्यु तेरा डंक, మరణమా నీ ముల్లు, हे मृत्यु तेरा ఎందుకంటే डंक దేవుడు कहाँ ఆ है? ముళ్ళుని విరిచివేసినాడు. खुदा ने उस डंक को तोड़ दिया है, మరణమనే ముళ్ళుని విరిచివేసినాడు. मृत्यु के डंक को तोड़ दिया మరణమనే है, ముళ్ళుని విరిచివేసి मृत्यु के डंक को तोड़कर నిత్య జీవం మనకిచ్చి. अनंत काल का जीवन खुदा ने हमको दिया है। హల్లెలూయా. హల్లెలూయా. మరి గతాన్ని మార్చిండు, हमारे बीते हुए कल को बदला భవిష్యత్తుని है, మార్చిండు, हमारे भविष्य को बदला है, మరి ప్రెజెంట్ ఈ క్షణాన్ని దేవుడు, और इस क्षण को प्रभु ఈ ने, క్షణాన్ని దేవుడు మార్చిండా? और इस क्षण को खुदा ने ఈ बदला है, క్షణాన్ని దేవుడు మార్చిండా? इस क्षण को खुदा ने ఈ बदला है క్షణంలో क्या? మీరందరూ ఎంతో इस क्षण में तुम लोग కలవరంతో कितने వచ్చి ही ఉంటారు, भयभीत हो, जो व्याकुलता पूर्वक సమాధానం లేకుండా వచ్చి ఉంటారు, बिना शांति के आए होंगे, రకరకాల సమస్యలతో వచ్చి ఉన్నారు. विभिन्न प्रकार की समस्याओं के साथ आए రోజు నేను होंगे। ఒకసారి నేను చెప్పి ఉన్నా, आज एक बार मैंने कहा है, దేవా ఈ సమస్య నాకు తీసివే అని అడగడం కాదు, प्रभु मुझको ये समस्या दूर कर दो कहकर ఈ कहना సమస్య नहीं, నాకు తీసివేయాలంటే ये समस्या मुझको दूर कर दो कहने రేపటి से దినం ఇంకొక సమస్య రాదా? कल के दिन में क्या एक और समस्या नहीं आएगी? వస్తది. आएगी। బానిసత్వంలోకి వెళ్ళి బయటికి రావాలంటే ఏంటి? गुलामी से बाहर निकल कर आना तो क्या करना है? ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకి పోవడం కాదు, एक समस्या से निकल कर दूसरी समस्या में जाना ఒక नहीं, సమస్య నుంచి ఇంకొక సమస్యకి పోవడం కాదు. एक समस्या से निकल कर दूसरी समस्या में जाना नहीं। ఒక జైల్లో నేను సువార్త చెప్పినప్పుడు जब एक जेल में सुसमाचार मैंने ఒక कहा సెల్ నుంచి ఇంకొక సెల్కి పోతా ఉంటారు. एक सेल से दूसरे सेल जाते हैं वो अपराधी, ఆ యొక్క జైల్లో క్రిస్మస్ లో ఏదో సువార్తకి పిలిచినప్పుడు जेल में जो क्रिसमस के दौरान जो सुसमाचार के लिए రకరకాల बुलाया సెల్లు गया చూసినా, तो विभिन्न प्रकार के सेल मैंने देखा वहाँ। ఖైదులు ఇంకా కఠినంగా రకరకాలుగా బిహేవ్ చేస్తే अगर कैदी बड़ी कठिन रूप వాళ్ళని से अगर తీసుకొని ఇంకా बर्ताव करे तो
భయంకరమైన సెల్ వేస్తారు. उन्हें ले जाकर भयंकर जेल सेल में కాబట్టి डाल ఈ दिया రోజు जाता है. इसलिए దేవా आज के యేసు दिन ప్రభువా खुदा నా यीशु సమస్య मसीह తీసివేయని అన్నావు అనుకో, मेरी समस्या दूर कर दो कहकर రేపు कहोगे ఇంకొక तो సమస్య వస్తది. आने वाले कल में एक ఒక और समस्या బానిసత్వం आएगी. నుంచి ఇంకొక బానిసత్వం పోయే ప్రజలు, ప్రేయర్ పవర్ ప్రజలు కాకుండా ఉండును గాక. एक गुलामी से निकल दूसरी गुलामी में जाने वाली प्रजा, प्रेरितों की प्रजा इस तरह से ना బానిసత్వంలోకి होवे. వెళ్ళి స్వేచ్ఛలోకి రావాలంటే वे गुलामी में से निकल आजादी में आना ఈ तो సమస్యలు ఉన్నాయి. ये समस्याएं तो కానీ है, నేను మాత్రము लेकिन मैं तो యేసు ప్రభులో చనిపోయి, यीशु मसीह ఆ में मरकर మరణంలో చనిపోయి, उस मृत्यु में मैं ఆ मरकर మరణంలో నేను చనిపోయి उस मृत्यु में मैं నేను मरकर తిరిగి లేస్తా, मैं फिर से जीवित పరిశుద్ధంగా होऊंगा, జీవిస్తా, पवित्र रहकर తిరిగి जीऊंगा. లేచిన దేవుని ఆరాధిస్తా. నేను जो मुर्दों में से जी उठा उसको జీవం खुदा की కలిగిన आराधना దేవుని करूंगा. ఆరాధిస్తా. जिन्होंने जीवन दिया ఆ उसको खुदा की జీవం आराधना కలిగిన करूंगा. చెయ్యి నేను పట్టుకొని ఉన్నా. నేను वो जीवित खुदा को నా मैं पकड़ा ప్రతిదిన हूं. జీవితంలో యేసుతో పాటు నడుస్తున్నా. నేను मैं प्रतिदिन के जीवन में यीशु के साथ चल रहा నీతిని हूं. వెతుక్కుంటూ నడుస్తున్నా. मैं నేను धार्मिकता की खोज करते हुए चल रहा हूं. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీ యొక్క ఈ క్షణాన్ని इसलिए तुम्हारे एक क्षण को దేవుడు మొట్టమొదటి దినములో ఏమన్నాడంటే, सबसे पहले दिन में प्रभु ने क्या कहा है? యోహాను సువార్త 20:19 यूहन्ना की पुस्तक 20 अध्याय 19वें वचन యోహాను में लिखा సువార్త है. 20:19 ఆదివారము సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి ఇది మొదటిసారి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడంటే, यीशु मसीह मरकर मुर्दों में से जीने का सबसे पहली बात जो बात करते हैं वो ये है. తలుపులన్నీ మూసుకొని ఉండగా యేసు వచ్చి యేసు వచ్చి, చూడండి ఇక్కడ తలుపులన్నీ మూసుకొని ఉన్నాయి. सारे दरवाजे बंद है उस ఆ वक्त. మూసుకున్న తలుపులన్నీ ఆపగలిగినాయా? क्या वो बंद दरवाजे उन्हें रोक पाए हैं? क्या ఆపలేవు. नहीं रोक पाए प्रभु ఆపలేవు. को, नहीं रोक ఆ पाए हैं. మూసుకున్న తలుపులు దాటి యేసు వచ్చి మధ్యను నిలిచి మధ్యన నిలిచి మీకు సమాధానము మీకు కలుగుగాక సమాధానం కలుగును గాక అని హల్లెలూయా. హల్లెలూయా. మరి గతాన్ని తుడిచివేసిండు, పాపాన్ని, तुम्हारे बीते हुए कल को पाप को प्रभु ने दूर कर दिया. భవిష్యత్తుని నీకు సురక్షితం చేసి ఉన్నాడు. तुम्हारे लिए तुम्हारे भविष्य को सुरक्षित किया है. మరణం లేకుండా సురక్షితం చేసి तुमको ఉన్నాడు. मृत्यु ना हो उस तरीके से మరి ఈ सुरक्षित किया है. క్షణాన్ని దేవుడు तो ఏమంటున్నాడంటే, एक क्षण के लिए प्रभु నీ क्या कहता గతాన్ని है? నేను తుడిసివేసిన, तुम्हारे बीते हुए నీ कल को मैंने భవిష్యత్తు धो दिया సురక్షితం हो. చేసిన तुम्हारे కాబట్టి भविष्य को मैंने ఈ రోజు सुरक्षित किया నీకు इसलिए ఎన్ని సమస్యలు కూడా आज के जितनी भी समस्या में నా तुम हो, హస్తం నువ్వు పట్టుకున్నావు కాబట్టి, जब तुमने मेरे हाथ को थामा చనిపోయి है తిరిగి इसलिए లేచిన నమ్ముతున్నావు కాబట్టి तुम्हें मानते कि मैं मुर्दों में से నీకు जी उठा के సమాధానం కలుగును గాక అని इसलिए तुमको పలుకుతున్నాడు. शांति मिलेगा कहता है ప్రతి प्रभु. ఒక్కరు సమాధానంతో పోవును గాక. हर एक शांति पूर्वक जावे. నిజమైన దేవుడు నీతో ఉన్నాడని నిన్ను నమ్మితే, सच्चा खुदा तुम्हारे साथ है तुम ఒకవేళ मानते యేసు हो ప్రభు तो చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు ఉన్నాడని నమ్మితే, अगर तुम ये मानते कि यीशु मसीह मरकर ప్రతి मुर्दों में से जी ఆదివారం उठे చనిపోయి कहकर తిరిగి లేచిన దేవుని ఆరాధిస్తున్నా నమ్మితే, हर रविवार में उस खुदा की आराधना करो तो నీలో मरकर मुर्दों में से ఒకతర जी उठे సమాధానం कहकर ఈ రోజు దేవుడు కలుగ చేయును గాక. तो वो एक शांति प्रभु आज के दिन ఆ में तुमको देवे. సమాధానంతో నువ్వు వెలును గాక. और शांति के साथ तुम आज के दिन రకరకాల जाने ఇబ్బందులు पाओ. ఉండొచ్చు, विभिन्न प्रकार की కానీ ఈ तकलीफें రోజు होगी, ఒకతర సమాధానం నీలో. लेकिन एक प्रकार की शांति आज के दिन ఎందుకొరకంటే तुम में, తిరిగి లేచిన దేవునితో నువ్వు వెళ్తున్నావు కాబట్టి, क्योंकि तू जो मुर्दों में से जी उठे उस జీవం खुदा కలిగిన के साथ तुम దేవునితో जा నువ్వు रहे వెళ్తున్నావు हो. जो కాబట్టి, जीवित खुदा उस खुदा के साथ तुम जा रहे हो इसलिए హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమాధానం ఇస్తాడు. वो शांति तुमको देगा. అంతేకాదు యోహాను సువార్త 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. వారి మీద ఊది उनके और फूंक कर ఏం చేస్తున్నాడు దేవుడు? क्या कहता है प्रभु? పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మీకు ఇస్తున్నాడు. पवित्र आत्मा की शक्ति देता है. హల్లెలూయా. हालेलुया. నిరాశపడిన వారాలా, जो निराश है लोग, దేవుడు ఈ రోజు మీకు ఒక వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. आज के दिन प्रभु जी ने तुमको एक वचन दिया है. నీ గతాన్ని నేను గుర్తుంచుకోవట్లేను, तुम्हारे बीते हुए कल को मैं నీ याद గతాన్ని नहीं నేను करता हूँ. తుడిచివేసిన, तुम्हारे बीते हुए कल को मैंने నీ पोंछ दिया భవిష్యత్తుని हूँ. నేను సురక్షితం तुम्हारे చేస్తాను. भविष्य को मैं सुरक्षित నీకు करता हूँ ఎన్ని कहते हैं. సమస్యలున్నా, तुमको जो समस्याएं నీకు ఎన్ని हैं, సుఖాలు ఉన్నా, तुमको चाहे कितने भी నువ్వు सुख ఎన్ని हो, పొందుకున్నా, तुम चाहे कितना ही నువ్వు पाए ఎన్ని हो, పొందుకోలేకపోయినా, कितना कुछ जो नहीं पाए हो, 100% నువ్వు మరణం గుండా వెళ్ళాల్సిందే. 100 में से 100% तुम्हें मृत्यु में से होकर तो जाना నువ్వు నీ है. పిల్లలు వెళ్ళాల్సిందే. तुमको तुम्हारे बच्चों को तो जाना है. అట్లాంటి మరణం నేను కొట్టివేసిన ऐसे అంటున్నాడు. मृत्यु को मैंने तुम्हारे लिए दूर कर दिया है तुमसे. హల్లెలూయా. हालेलुया. శాశ్వతమైన ఆ జీవితము, నిత్య జీవితము నేను నీకు ఇచ్చాను. अनंत काल का वो जीवन मैंने तुझको दिया है कहता है प्रभु. ఒకవేళ డౌట్ తో సందేహించిన వాళ్ళకి, अगर जो शक करते वो संदेह करते हैं, ఆ యొక్క తోమాకి वैसे थोमा के लिए ఆ యొక్క గాయాలు చూపించినాడు. अपने जख्मों को दिखाए खुदा ने. గాయాలు చూపించినాడు. अपने जख्मों को दिखाए खुदा ఒకవేళ ने. సందేహిస్తున్నారా, अगर क्या तुम जो संदेह ఆ करते हो దేవాతి तो దేవుడు ఆ గాయాల ద్వారా నిన్ను స్వస్థపరచును గాక. वो प्रभु के प्रभु अपने जख्मों के द्वारा నిన్ను నీ तुमको ఇంటి चंगा వారిని करे. స్వస్థపరచును तुमको గాక. तुम्हारे घर वालों को वो నిన్ను నీ चंगाई देवे. దేశాన్ని స్వస్థపరచును तुमको గాక. तुम्हारे देश को वो चंगा करे. ఓడిపోయి ఉన్నారా, क्या तुम हार गए हो, కోల్పోయి ఉన్నారా, खो दिए हो, పోగొట్టుకొని ఉన్నారా, अपने आप को खो दिए हो తిరిగి क्या? లేచిన దేవుని నమ్ముతున్నారు కాబట్టి तुम मानते हो कि वो यीशु దేవుడు मसीह मुर्दों में से మరొకసారి जी उठा के ఊదుతుంది कर. ఇక్కడ. फिर से यीशु मसीह फूंकता है ఆయన एक बार. ఊపిరి ఊదుతున్నాడు. अपनी सांस को वो ఆ फूंकता యొక్క है. శక్తి నేను నీకు ఇస్తున్నా. वो शक्ति मैं तुझको देता हूँ. దేవుని వాక్యం వాగ్దానం చేస్తున్నది. खुदा का वचन तुमसे प्रतिज्ञा రెట్టింపు करता కృప है. నీ మీదికి వచ్చును గాక. दुगना वो तुम पर उंडेल
लग जाने पावे। हालेलुया, हालेलुया। ఇవన్నీ ఎందువల్ల అవుతున్నాయి? ये सब कुछ किस लिए होता है? చనిపోయి తిరిగి లేచిన దేవుని నమ్మి ఆదివారం ఆరాధనకు వస్తున్నావు కాబట్టి। क्योंकि तुम उस खुदा पर भरोसा करके रविवार के दिन आते हो जो मरकर मुर्दों में से जी उठा है कर। ये सब कुछ करके దేవుడు నిన్ను ఏమని పిలుస్తుండో చూడండి। तुम्हें खुदा क्या क्या को बुलाता ఇదొక్క है? వాక్యం చదువుకొని ముగించుకుందాం। एक वचन पढ़कर हम खत्म करेंगे आज का యోహాను वचन సువార్త 20వ అధ్యాయము। यूहन्ना की पुस्तक 20वां अध्याय। యోహాను సువార్త 20వ అధ్యాయము यूहन्ना की पुस्तक 20वां अध्याय 17వ వచనము। 17 वचन। యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు ఏమంటున్నాడు? क्या कहते हैं? నా సహోదరుల దగ్గరికి, मेरे भाइयों के पास। అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు? में बात कर रहे यीशु मसीह। అప్పుడు వరకు तब तक నా శిష్యులు అన్నాడు, मेरे चेले के నన్ను कहा, వెంబడించువారన్న। जो मेरे पीछे चलने वाले के कर। హల్లెలూయా, हालेलुया। చూడండి ఎంత గొప్ప ప్రేమను ఇది ఒక్కసారి देखो ఆలకించండి। कितना महान प्रेम है, एक बार आप చివరిగా ఈ जानो। యొక్క దేవుని ప్రేమను ఆలకించండి। देखो इस प्रभु के प्रेम को एक बार जानो तुम। ఏమంటున్నాడు అంటే, क्या कहता है? కదా ఇంగ్లీష్ లో ఇంకా క్లియర్ గా రాస్తుంది, इंग्लिश भाषा में साफ साफ लिखा है పోయి कि जाकर గో అంటు దై బ్రదరన్, कि मेरे भाइयों के గో पास టు जाओ। మై బ్రదర్స్, मेरे भाइयों के पास నా जाओ तुम। సహోదరుల దగ్గరికి వెళ్ళు। मेरे भाइयों के पास ఆ तुम जाओ। స్త్రీలకు చెప్తున్నాడు, उन स्त्रियों से कहता है వాళ్ళు అక్కడ నా యొక్క బ్రదర్స్, నా అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ, वहां पर मेरे भाई हैं। నా తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ, वहां मेरे भाई నా हैं। తమ్ముళ్ళు ఉన్నారు, वहां मेरे నా भाई हैं। చెల్లెలు ఉన్నారు అక్కడ, मेरी बहनें हैं। సిస్టర్స్ ఉన్నారు, Sisters हैं నా वहाँ। సిస్టర్స్ నా బ్రదర్స్ అని పిలుస్తున్నాడు। मेरे सिस्टर्स मेरे ब्रदर्स యేసు को ప్రభు बुलाता है। చనిపోయి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह मरकर मुर्दों में से जी उठने के మొట్టమొదటిగా बाद పిలుస్తున్నాడు ఏమని? सबसे पहले क्या क्या को నా बुलाते हैं బ్రదర్స్ దగ్గరికి వెళ్ళు, कि मेरे भाइयों నా के पास, సిస్టర్స్ దగ్గరికి मेरी వెళ్ళు, बहनों के पास నా जाओ के कर। బ్రదర్స్ దగ్గరికి मेरे వెళ్ళు, ब्रदर्स के నా पास जाओ, సిస్టర్స్ దగ్గరికి मेरे వెళ్ళు। sisters के पास నిన్ను जाओ। దేవుడు బ్రదర్ అని పిలుస్తున్నాడు, तुमको खुदा एक ఆ brother యొక్క कहकर యేసు बुलाता ప్రభు है। నిన్ను ఒక సిస్టర్ అని वो यीशु పిలుస్తున్నాడు, मसीह तुम्हें एक सिस्टर ఆయన कहकर बुलाता తమ్ముడు అని है। పిలుస్తున్నాడు, वो నిన్ను अपना भाई कहकर ఆయన बुलाता చెల్లి అని है। अपनी పిలుస్తున్నాడు। बहन कहकर तुमको बुलाता है। ఒక సామాన్య ప్రాణమన కాదు నేను బ్రదర్ సిస్టర్ అని పిలివేది, जैसे ब्राह्मण है सामान्य जो तुम्हें ఒక ब्रदर सिस्टर బ్రదర్ कहकर बुलाता సామాన్య है। ఇస్తారక నేను ఇక్కడ బ్రదర్ సిస్టర్ అని పిలుస్తూ ఉంటే, जय यहाँ पर सामान्य ఆ से तुम्हें యేసు ब्रदर सिस्टर ప్రభు बुलाता है అంటున్నాడు तो చూడండి, देखो यहाँ यीशु ఆ मसीह ही యేసు कहते ప్రభు हैं। స్వయంగా అంటున్నాడు, वो स्वयं यीशु నా मसीह ये తమ్ముడి कहते దగ్గరికి వెళ్ళు, हैं कि నా मेरे చెల్లి भाई के దగ్గరికి पास, मेरी వెళ్ళు, बहन के पास నా जाओ, తమ్ముడి దగ్గరికి వెళ్ళు, నా చెల్లి దగ్గరికి వెళ్ళు। मेरे भाई मेरी बहन के पास जाओ कहते हैं। ఎంత గొప్ప ప్రేమ అది। देखो कितना महान प्रेम है। హల్లెలూయా, हालेलुया। మనం అసలుకి దేనికైనా పనికొస్తామైన చెల్లెలాగా తమ్ముడిలాగా ఉండడానికి जय हमने ऐसा कुछ किया, हम किसी लायक है कि उनके भाई మనకున్న कहला ఈ యొక్క सके? పెంట లాంటి జీవితంతో, हमारा कूड़े जैसा हमारा ये ఇలాంటి जीवन, వ్యసనాలతోనే, हमारे इन व्यसनों से ఇలాంటి हम ग्रस्त ఈర్ష్య, हैं। కోపము, తాపము, కపటము, కుళ్ళుతోని, हमारे अंदर जो गुस्सा, जो क्रोध, जो कपट है, जो उसके कारण ఇలాంటి తిట్లు, మాటలు, గలీజ్ మాటలతోని, जय जो डांटना, जो गंदी बातें कहना, ये सब कहने के తల कारण నుంచి అరికాల వరకు ఉన్న పాపముతోని हमारे सर से लेकर पैर तक हमारे अंदर जो దేనికైనా पाप है, పనికొస్తారా? क्या हम खुदा के लिए किसी काम में आएंगे? నువ్వు చూస్తుంటావు కదా, तुम देखते हो ना, నీ ఎదుట ఎవడైనా कोई भी तुम्हारे सामने जो నీకన్నా కొంచెము तुमसे थोड़ा भी చెడ్డగా ఉన్నాడు అనుకో, अगर बुरा हो तो ఎంత చెడ్డ వ్యక్తి, ये कितना बुरा इंसान है। చిచ్చి చిచ్చి ఈడి దగ్గరికి పోవద్దు, ची 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 इसके पास नहीं जाना, ఈయన దగ్గర కూర్చోద్దు, इनके पास नहीं बैठना। అంత విరక్తి పుడుతున్నప్పుడు उतना जब चिढ़ तुमको ఇక్కడ आती है యేసు ప్రభు అంటున్నాడు, तो यीशु मसीह कहता है వీలే నా తమ్ముళ్ళు, వీలే నా చెల్లెలు అంటున్నాడు। यही मेरे भाई मेरी बहनें कहते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। సహోదరులు అంటే క్లియర్ అర్థం ఏంటంటే నా యొక్క తమ్ముళ్ళు, చెల్లెలు అని అర్థం। जय मेरे भाई माने जो ब्रदर सिस्टर जो कहते हैं, అలాంటి యేసు ప్రభు నిన్ను తమ్ముడని పిలుస్తున్నాడు, చెల్లె అని పిలుస్తున్నాడు। वैसा प्रभु तुमको एक ब्रदर एक सिस्टर कहकर बुलाता है। సామాన్యంగా ఉంటేనే మనకెంత ధైర్యము, जब सामान्य रहते तो हमें को कितनी ఎస్తరక हिम्मत होती ఉంటేనే है। మనకెంత ధైర్యము, हैसरका के रहने से कितनी हिम्मत रहती है। ఆంటీ ఉంటేనే మనకెంత ధైర్యము, आंटी के रहने से हमको कितनी हिम्मत आती है। అట్టాంటిది वैसा అట్టాంటిది वैसा మనందరికున్న అన్న हम सबके जो बड़े ఆ యొక్క भाई, మొదటి ఫలము, पहला जो प्रथम फल है, మొదటి ఫలము पहला जो फल ఆ है యేసు ప్రభు। यीशु హల్లెలూయా, मसीह है। हालेलुया, హల్లెలూయా, हालेलुया। కుమారుడిగా వచ్చి ఉన్నాడు, एक पुत्र के तौर पर वो आए हैं, నీలాగా నాలాగా వచ్చి ఉన్నాడు, तुम्हारे और मेरे जैसे वो आए हैं, శరీరధారుడుగా వచ్చి ఉన్నాడు। शरीर का रूप धारण ఈ करके। రోజు నుంచి పలకండి, आज के दिन से ये నా कहो तुम సర్వశక్తిని యేసు ప్రభు యొక్క తమ్ముణ్ణి, చెల్లెనని। कि मैं उस सर्वशक्तिमान प्रभु यीशु मसीह का भाई व बहन हूं कहकर। हालेलुया, హల్లెలూయా, हालेलुया। యేసు ప్రభు అనే మాటలేవి, ये यीशु मसीह की कही हुई बात నా है సహోదరు దగ్గరికి వెళ్ళు, कि मेरे भाई के पास जाओ तुम। అందరు నాయకుల బలక నేను యేసు ప్రభు తమ్ముడిని, सब कहो कि मैं यीशु నేను मसीह की యేసు बहन ప్రభు हूं, చెల్లిని। मैं यीशु मसीह का भाई, यीशु मसीह की बहन ఆమేన్, हूं कहकर। హల్లెలూయా। हालेलुया। అంతేకాదు ఇంకా క్లియర్ గా మీకు
చెప్తున్నాడు, చదవండి. और साफ साफ आगे हम देखते वचन में, నా తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు మీ తండ్రి. ఏమంటున్నాడు? क्या कहते हैं वो? ఏమంటున్నాడు? क्या कहते हैं वो? నా తండ్రి कि मेरे पिता మీ తండ్రి కూడా. और तुम्हारे पिता भी. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి అర్థం కాదు, लोगों ఇంకా को నేను समझ नहीं తమ్ముడేంది, आता। अब मैं क्या गलत हूँ ఇంకా कहकर? నేను చెల్లదేంది. अब क्या नहीं होगा कहकर? నా తండ్రి మీ తండ్రి అని అంటున్నాడు. मेरे హల్లెలూయా. पिता तुम्हारे पिता कहकर कहते हैं वो। అంతగా నిన్ను చేర తీసుకుండే యేసు ప్రభు, वो इतना आपको अपना बनाते हैं, అంతగా నిన్ను పట్టుకుండే యేసు ప్రభు. उतना वो तुमको अपनाते अपना ఆయన बनाते తండ్రి हैं। నీ తండ్రి. उनके जो पिता वही तुम्हारे యేసు पिता ప్రభు है। మోకాలొంగి భూమి మీద ఎట్టయితే తండ్రికి ప్రార్థన చేసినప్పుడు जैसे यीशु मसीह घुटने टेक कर जो पिता ఆ से वो తండ్రి प्रार्थना करते ఆలకించి हैं, ఉన్నాడు. और जैसे पिता ने उनकी प्रार्थना को అదే सुना, రీతిగా उसी तरह నీ से తండ్రి నీకు కూడా అంతే ప్రేమనిస్తున్నాడు. तुम्हारे तुमसे वो पिता उतना ही प्रेम वो करते ఆ हैं। యేసు ప్రభుని ఎలాగైతే ప్రేమించి ఉన్నారు, जैसे यीशु मसीह से प्रेम रखा है, సర్వదూతలు ఎలాగైతే ప్రేమించి ఉన్నాయో, जैसे सारे उन्होंने उनको प्रेम रखा है, దేవాది దేవుడు ఎలాగైతే ప్రేమించి ఉన్నాడు, प्रभु के प्रभु जिस तरीके से प्रेम रखते हैं, నిన్ను అలాగే గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. तुम्हारी और भी वो उसी तरह से ध्यान देते, ఈ तुमसे भी వాక్యములు उसी तरह से నమ్మండి प्रेम ప్రజలారా. करते हैं। इस वचन के द्वारा तुम्हें ఈ बलवान యొక్క करने के लिए, వాక్యములు నమ్మండి. इस वचन पे तुम भरोसा करो। నేను చెప్పేది కాదు, मेरी कही हुई बात ఈ नहीं, వాక్యములు నమ్మండి. ये वचन में जो लिखा उस पर भरोसा దేవుని करो। శక్తి ఉన్నది, నమ్మడంలోనే దేవుని శక్తి ఉన్నది. खुदा की शक्ति, इस बात को मानने में ही खुदा की నువ్వు शक्ति है। ఏం చేయాల్సిన అవసరం లేదు. तुम्हें कुछ भी करने की जरूरत नहीं है। నమ్మి విశ్వసించు వారు సూచక్రియలు అద్భుత కార్యాలు చూస్తారు. जो भरोसा का विश्वास करता है वे बहुत ही चिन्ह के काम, अद्भुत कामों को నమ్మడంలోనే देखता శక్తి है। ఉన్నది. भरोसा करने में ही शक्ति నమ్మడంలోనే है। నీ జీవితాలు మారతాయి. भरोसा करने में तुम्हारे అవును, जीवन ఆ बदलते యేసయ్య हैं। నాకు అన్నగా. हाँ, वो यीशु मसीह मेरे भाई के तौर అవును, पर, నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో తండ్రికి దేవుడు యేసు ప్రభుకి జవాబిచ్చినట్టు నాకు జవాబిస్తాడు. जैसे प्रभु यीशु मसीह ने प्रार्थना की तो उस पिता ने जवाब दिया, उसी प्रकार से मैं जब प्रार्थना करूंगा तो वो खुदा मेरे पिता मुझको जवाब देगा। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మొదటి ఫలముగా తిరిగి లేచిపోయిండు. वो प्रथम फल के तौर पर वो जी उठे हैं। తర్వాత మనం కూడా నిద్రిస్తాము. और उससे हम भी सो సమయం जाएंगे వస్తే प्रभु నిద్రిస్తాము. में। जब समय आएगा हम भी सो जाएंगे प्रभु తిరిగి में, లేచిపోతాము. और फिर भी हम जो है उठकर चले ఎందుకొరకనంటే, जाएंगे। इसलिए माने అన్నబోయిండు కాబట్టి తమ్ములు కూడా అదే రీతిగా ఉంటారు. बड़ा भाई जैसे गया तो छोटे भाई भी కుటుంబం उसी అంతా तरह అదే से रहेंगे। రీతిగా पूरा ఉంటది. परिवार उसी रीति से కుటుంబం रहेगा। అంతా అదే రీతిగా पूरा ఉంటది. परिवार उसी रीति से रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ఇంకేమంటున్నాడు, నా దేవుడును मेरा खुदा जो है మీ దేవుడునైనా. वो तुम्हारा खुदा है। నా దేవుడు मेरा जो खुदा నీ है దేవుడు కూడా वो అయిండు. तुम्हारा खुदा भी నా बना है। తండ్రి నీ తండ్రి అయిండు, నా దేవుడు నీ దేవుడు అయిండు. యేసు ప్రభుగా నేను, మీరు తమ్ములుగా చెల్లెలుగా అంటున్నాడు. मेरे जो पिता वो तुम्हारे पिता बना, जो मेरा खुदा वो तुम्हारा खुदा बना। जैसे मैं यीशु मसीह हूँ उनका बेटा, उसी तरह से तुम मेरे जो है भाई वो बहन हो। నా దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుచున్నాను. హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए యేసు ప్రభు यीशु मसीह మన అన్నగా हमारे बड़े ఈ भाई రోజు के तौर దేవుడు నీకు पर పరిచయం అయిండు. आज के दिन वो खुदा तुम्हारे लिए ఇన్ని इस तरह से రోజులు परिचित యేసు हुए ప్రభుని हैं। आज के दिन यीशु मसीह ఒక को దేవాతి దేవునిగా చూసి ఉన్నారు. एक प्रभु के समान देखे हो, చనిపోయి తిరిగి లేచిన దేవునిగా చూసి ఉన్నారు. जो है मरकर मुर्दों में से जी उठे प्रभु के समान देखे ప్రేమ हो, స్వరూపిగా చూసి ఉన్నారు. प्रेम स्वरूपी के समान కానీ देखे ఈ हो। రోజు దేవుని వాక్కు ద్వారా लेकिन आज प्रभु के वचन के ఒక द्वारा అన్నగా एक बड़े भाई के యేసు जैसे, ప్రభు మిమ్మల్ని నా బ్రదర్స్, నా సిస్టర్స్, నా సహోదరులు అనేలాగా जय यीशु मसीह तुमको मेरे ब्रदर, मेरे सिस्टर, मेरे भाई के कहा है, నీకు పరిచయం అయిండు. वो तुमको इस रीति से అది परिचित हुए నమ్మి हैं। ప్రతి ఆదివారం రండి. उस बात पर भरोसा करके हर रविवार तुम మా आओ। అన్న దగ్గరికి నేను పోతున్నాను. मैं मेरे बड़े भाई के पास जा నా रहा हूँ యేసయ్య कहकर। దగ్గరికి నేను मैं పోతున్నాను. मेरे यीशु मसीह के पास जा रहा हूँ ఆయన कहकर। తిరిగి లేచిండు కాబట్టి నేను वो ఆరాధిస్తున్నాను. मरकर मुर्दों में से जीटे इसलिए उसकी అని आराधना నమ్మిన करने जा ఎడల रहा हूँ कहकर तुम भरोसा ప్రతి करते हो ఆదివారము तो हर నువ్వు रविवार ఇక్కడికి రాకముందే, तुम यहाँ पर आने से నువ్వు पहले ఇక్కడికి ही వస్తామనే ఆలోచనప్పుడే यहाँ पर आने की वो सोच దేవుని आई శక్తి जब మీలో దిగి నడిపించి खुदा की शक्ति तुम्हें అద్భుత उधर तुम्हें కార్యం చేయునుగాక. चलाकर अद्भुत काम को वो ఆ करे। అన్న ఆశీర్వాదాలు మీ మీదకి దిగునుగాక. उस यीशु मसीह जो हमारे बड़े भाई దేవుని उसकी వాక్యాన్ని आशीष उतर कर దీవించునుగాక. प्रभु इस वचन का आशीष दे। అందరం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. జీసస్ లార్డ్ రెహెస్తబోరియా బారషికరిల రమరజ్నాన్. తండ్రి దేవా యేసు ప్రభువా, మేము మీ సహోదరులం తండ్రి. నువ్వు మా అన్నగా, మొదటి కుమారుడిగా తండ్రి నువ్వు వెళ్ళి ఉన్నావు యేసయ్యా. హల్లెలూయా. జీసస్ జెకెరో షిడిల రోజునాన్. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. 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 Hallelujah, Hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah.
హోసానా 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 హోసనా హోసనా హోసానా 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 హోసనా 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 ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం. మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, సామనస్తర కాంటి యొక్క దేవ, మరి ఈరోజు యేసయ్య మాకు అన్నగాను పరిచయమైన అన్నగా మమ్మల్ని ఈరోజు ప్రేమిస్తున్నావు, నీ వాక్కు ద్వారా బయలుపరిచున్నావు. నీకు వందనాలు తండ్రి. మీ శిలువ మరణంలో మేమందరము కూడా ఏకమయ్యి ప్రభువా, ఆ యొక్క మరణంలోకి మేము కూడా వెళ్ళి ప్రభువా తిరిగి పరిశుద్ధంగా లేవును గాక, యేసునామం బాప్తిజంలో లేవును గాక, శరీర రక్తంలో లేవును గాక, తరతరాల ఆశీర్వాదం పొందుకును గాక. దేవా యేసు ప్రభువా భవిష్యత్ని సురక్షితంగా చేసి మా గతంలో ఉన్న పాపము కొట్టివేసి ఈరోజు సమాధానం కలుగురుగాక అని పలికి పంపిస్తున్నావు ప్రవ్వా. మీకు వందనాలు తండ్రి. సమాధానంతో వెళ్తున్నారు నాయన, బానిసత్వం నుంచి విడుదలైపోతున్నారు తండ్రి. దేవా మీ తండ్రి మా తండ్రి అయిపోతున్నాము. దేవా మీ దేవుడు మా దేవుడు అయిపోతున్నాం యేసు ప్రవ్వా. దేవా మీ గొప్ప విజయాలు నైనా, మరి నువ్వెట్టయితే చనిపోయి తిరిగి లేచి సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగిస్తున్నావు, మా ద్వారా కూడా జరిగించండి. ఈ యొక్క నీ తమ్ముల ద్వారా జరిగించండి, ఈ యొక్క నీ సిస్టర్స్ ద్వారా మీరు జరిగించు, మీ బ్రదర్స్ ద్వారా జరిగించు తండ్రి, ఈ యొక్క సిస్టర్స్ ద్వారా జరిగించు నాయన. మీ గొప్ప విజయాలందరికీ దయచేయమని, ఈ యొక్క ప్రేయర్ పవర్కి కలిగించమని, ఈ యొక్క ప్రేయర్ పవర్కి అన్నగా యేసు ప్రభుగా మీరు ఉండి ప్రభువా బలంగా ఈ రోజు వరకు నడిపించినావు, ఇంకా ముందును నడిపించుమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ యొక్క యేసు ప్రభు యొక్క అన్న ఆశీర్వాదము కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.